అంగన్వాడీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందనగానే ప్రతి ఒక్కరు కూడా లింక్ యాక్టివేట్ అయ్యిందా, ఎప్పటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ ఏంటి అని అడుగుతున్నారు. అసలు అంగన్వాడీలో ఏం చేయాలి జాబ్ వచ్చాక అనేది ఈ రోజు వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ స్కూల్కి పిల్లలందరూ వచ్చిన వెంటనే అటెండెన్స్లో రిజిస్టర్ తీసుకోవాలి. తీసుకున్న వెంటనే పోషన్ ట్రాకర్ అనే ఒక యాప్ ఉంటుంది, వీళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఆ పోషన్ ట్రాకర్లో ఇదే అటెండెన్స్ రిజిస్టర్లో ఏదైతే వేసిండ్రో అది మళ్ళీ పోషన్ ట్రాకర్లో వేయాలి. మళ్ళీ బాల సంజీవని అని ఇంకొక యాప్ ఉంటుంది, దాంట్లో కూడా అటెండెన్స్ అయితే వేయాలి. అండ్ పిల్లలందరికీ కూడా మార్నింగ్ ఎగ్స్ కానీ మిల్క్ అట్లాంటివి సప్లై చేయడం ఉంటుంది స్కూల్కి వచ్చిన పిల్లలందరికీ కూడా. అది కూడా రిజిస్టర్లో ఏ పిల్లవాళ్ళకి ఇచ్చినామో ఏ పిల్లవాళ్ళకి ఇవ్వలేదు అనేది నోట్ డౌన్ చేసుకోవాలి. అండ్ ఇదే కాకుండా ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో బాలింతలు ఉంటారో వాళ్ళందరికీ కూడా టేక్ హోమ్ రేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది కూడా యాప్లో ఎంటర్ చేయడం ఉంటుంది, ఏదైతే పోషన్ ట్రాకర్ ఉందో దాంట్లో వేయాలి. అండ్ అలాగే ప్రధాన్ మంత్రి మాతృవంద యోజన అని ఒక స్కీమ్ లాగా దాంట్లో కూడా రిజిస్టర్ అయితే చేయాల్సి ఉంటుందంట. సో మోస్ట్లీ రిజిస్టర్ వర్క్ ఏమైతే రేషన్ ఇస్తున్నామో, ఎవరికి ఇస్తున్నామో, ఎంత క్వాంటిటీ ఇస్తున్నామో ఫేషియల్ రికగ్నైజేషన్ యూజ్ చేసి బాలింతలకి ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది కాకుండా పిల్లల్ని ఎన్రోల్ చేయడం కానివ్వండి, ఈ రేషన్ కరెక్ట్గా సప్లై అవుతుందా లేదా అనేది ప్రతిదీ డీటెయిల్గా ట్రాక్ చేయడం అయితే ఉంటుంది అనమాట. సో ఇది బేసిక్గా జాబ్ రూల్. ఫర్దర్ వీడియోస్లో అంగన్వాడీ నోటిఫికేషన్ గురించి చెప్తాను. అండ్ వన్స్ లింక్ యాక్టివేట్ అయిన వెంటనే నేను డెఫినెట్లీ మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. ఇట్లాంటి మరిన్ని యూస్ఫుల్ అప్డేట్స్ కోసం డూ ఫాలో ద పేజ్. థ్యాంక్ యూ.